వీరప్ప గారు మాధవ్ గారు ఇందా నుంచి ఎగ్జామ్కి వెళ్తున్నట్టు ప్రిపేర్ అయ్యారు. రెడీ అయితే మాట్లాడండి, లేదంటే తర్వాత మాట్లాడవచ్చు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు చాలా మందికి అవకాశం ఇచ్చినారు, చాలా చెప్పేశారు అందరూ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గురించి. మాకేం మిగిలించలేదు అధ్యక్ష, కానీ కడప వరకన్నా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పుకుంటున్నాం అధ్యక్ష. ఈరోజు నాడు నేడు అనే కార్యక్రమము గత ప్రభుత్వం మొదలుపెట్టి కడప నియోజకవర్గంలో దాదాపు 718 పాఠశాలలుంటే, జిల్లాలో అధ్యక్ష 718 పాఠశాలలుంటే దాదాపు 120 కోట్లు మంజూరు చేశారు. అందులో 115 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఇంకా ఏ ఒక్క కన్స్ట్రక్షను ఆ స్కూల్స్లో వాడుకలోకి రాలేదు అధ్యక్ష. దాదాపు కడప నియోజకవర్గంలో చూస్తే ఎక్కడే కానీ ఇప్పుడు గాంధీ స్కూల్ కానీ, మెయిన్ స్కూల్ కానీ, ఉర్దూ స్కూల్ కానీ, ఏ స్కూల్లో కూడా ఈ నాడు నేడు ప్రోగ్రాం కింద కట్టిన ఏ క్లాస్ రూమ్ కూడా ఇప్పటికీ విద్యార్థులకు అందుబాటులోకి రాలేదు అధ్యక్ష. దీని మీద మంత్రి గారికి తెలియజేసుకుంటున్నాను, దీని మీద ఒక విచారణ జరిపి ఎందుకు ఈ పాఠశాలలు ఇంకా కాలేదు, దీనికి అవసరం ఏంటి, ఇంకా గతం గురించి మాట్లాడుకొని మనం సమయం వృధా చేసుకోకుండా ఈ యొక్క పాఠశాలను పూర్తి చేసుకొని విద్యార్థులకు అందుబాటులో తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సిన కార్యక్రమంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగనే అధ్యక్ష, ఈరోజు కడపలో ఎక్కువ మంది ముస్లిం కమ్యూనిటీ ఉంటుంది అధ్యక్ష, కాబట్టి ఉర్దూ స్కూల్స్ ఉంటాయి అధ్యక్ష. ఈ ఉర్దూ స్కూల్స్ మీద ప్రత్యేకమైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ లాస్ట్ అకాడమిక్ ఇయర్లో చూస్తే ఉర్దూ స్కూల్లో బుక్స్ కొంచెం లేటుగా వచ్చినాయి అధ్యక్ష. అప్పుడు మంత్రి గారి దృష్టికి ఉర్దూ స్కూల్ విషయం కూడా తీసుకుపోవడం జరిగింది. వెంటనే మంత్రి గారు 1-2 రోజుల్లో దాని మీద స్పందించి బుక్స్ వాళ్ళకి పంపించడం జరిగింది. బట్ ఈసారి అధ్యక్ష మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాకముందే ఒక మామూలుగా అయితే ప్రైవేట్ స్కూల్స్లో ఇప్పుడు హైదరాబాద్లో మనం చూస్తే ఇప్పుడు జూన్ 15th స్కూల్ ఓపెన్ అయితే అంతకు 10 రోజుల ముందే స్టూడెంట్స్కి ఒక డేట్ ఇచ్చేసి అప్పుడు పేరెంట్స్ కానీ మేము కానీ పిల్లల్ని తీసుకొని వెళ్ళి బుక్స్ అన్ని కలెక్ట్ చేసుకొని వచ్చి యూనిఫామ్స్ కలెక్ట్ చేసుకొని వచ్చేసి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేసరికి రెడీగా ఉంటాం, దానికి కవర్స్ చేసుకోవడం కానీ లేబులింగ్ చేసుకోవడం కానీ. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేట్ స్కూల్స్తో కాంపిటీట్ చేస్తూ మనం ముందుకు పోవాలనుకుంటున్నాము. ఒక ప్రత్యేకమైన ప్రభుత్వ పాఠశాలల్ని ప్రత్యేక స్థాయి తీసుకుపోయి ఒక మోడల్గా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నాం. కాబట్టి మనము కూడా ఈ అకాడమిక్ ఇయర్లో ఈ పుస్తకాలను ఇవ్వడం అనేది ఒక 10-15 రోజుల ముందే కొంచెము షెడ్యూల్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగనే జూనియర్ కాలేజ్లో లాస్ట్ ఇయర్ మెటీరియల్ ఇచ్చారు అధ్యక్ష. ఉర్దూ స్కూల్స్లో పిల్లలు వచ్చి మా నోటీస్కి తీసుకొని వచ్చాక మెటీరియల్ వెళ్ళింది. ఈసారి అలాంటి సమస్య లేకుండా ముందే పిల్లవాళ్ళకి టెక్స్ట్ బుక్స్ వెళ్తే బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే అధ్యక్ష, ముస్లిం వాళ్ళు ఉర్దూ స్కూల్లో చదువుతున్నారంటే కొంచెము పేదరికానికి తక్కువ ఉన్న వాళ్ళే ఉంటారు. వాళ్ళకి ఈ పుస్తకాలు చదివేంత స్తోమత ఉండదు. ఇది పాయింట్ నోట్ చేసుకోవాలి అధ్యక్ష. అందుకని మంత్రి గారికి మీ ద్వారా తీసుకెళ్తున్నాను, వాళ్ళకి ఉర్దూ స్కూల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకొనేసి వాళ్ళకి పుస్తకాలు ముందే వెళ్ళాల్సిన అవసరం ఉంది. అలాగనే డిగ్రీ కాలేజ్లో వాళ్ళకు కూడా ఉర్దూ కాలేజెస్ వాళ్ళకి ఇంతవరకు పుస్తకాలు వెళ్ళట్లేదు, వాళ్ళని కూడా మనము గమనంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అధ్యక్ష, మొన్ననే ఒక 3 గంటలు నారా లోకేష్ గారు మీటింగ్ పెట్టి ఈ యొక్క ప్రక్షాళన ఎలా జరుగుతున్నాము, విద్యా వ్యవస్థ ఎలా మారుతా ఉంది, రోడ్ మ్యాప్ ఏంటి, ఏది ఎలా వెళ్తా ఉంది, దీంట్లో ముఖ్యంగా ప్రజాప్రతినిధుల యొక్క సపోర్ట్ కావాలా, ఎక్కడన్నా ఏదైనా సమస్యలు వస్తే వాళ్ళతో అక్కడికక్కడ చర్చించి ఆ సమస్యలను పరిష్కారం చేసి వాటిని అధికారుల దృష్టికి కానీ మంత్రివర్గ దృష్టికి కానీ తీసుకుపోవాలని చెప్పడం జరిగింది. అలాగనే అక్కడున్న పేరెంట్స్ కమిటీతో పేరెంట్స్తో మీటింగ్ చేసుకొని అక్కడున్న సమస్యను అక్కడికక్కడే సాల్వ్ చేయాలని చెప్పేసి మంత్రి గారు మా అందరినీ సభ్యులందరినీ దాదాపు 3 గంటలు కూర్చోబెట్టుకొని దాని గురించి పూర్తిగా వివరించడం జరిగింది. దానికి సంపూర్ణంగా మంత్రి గారికి కానీ ప్రభుత్వానికి కానీ సభ్యుల తరపు నుంచి సపోర్ట్ ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. అలాగనే మంత్రి గారు ఆ సందర్భంగా చెప్పారు, కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తున్నాను, దేర్ ఇస్ నో ట్యాబ్స్ అని చెప్పేసి. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను సభలో.
మేము ప్రజల దగ్గరికి వెళ్తుంటే దాదాపు 2-3 మహిళలు వచ్చి ఈ ట్యాబ్లు ఎందుకు ఇచ్చారు, పోయిన ప్రభుత్వం గురించి వాళ్ళు క్రిటిసైజ్ చేస్తూ చెప్పారు, ఈ ట్యాబ్లు ఇచ్చారు, ఈ ట్యాబుల వల్ల మా పిల్లలు ఏది పడితే అది చూసుకుంటున్నారు, సగం చోట్ల ట్యాబులు పనిచేయట్లేదు, వాటి క్వాలిటీ సరిగ్గా ఉండకపోవడమో గత ప్రభుత్వం అవినీతి కార్యక్రమాల వల్ల జరిగిన సప్లైలో వచ్చిన ట్యాబ్లో మనకు తెలియదు, కానీ దానివల్ల అదొక సమస్య. ఇంకో సమస్య, ఏది పడితే అది దాంట్లో వాళ్ళు చూడడం జరుగుతోంది, దానివల్ల వాళ్ళ యొక్క చిన్న వయసులో వాళ్ళ మీద చెడు ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది మేము మంత్రి గారికి చెప్పకముందే మంత్రి గారే కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేయడం గురించి ముందుకొచ్చారు. మేము కూడా కడప నుంచి మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఉర్దూ స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ కావాలని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి గ్రీవియన్స్ వస్తే ఆల్రెడీ 4 months ముందు మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అలాగనే టీచర్లు కూడా ట్యాబుల విషయంలో కంప్లైంట్ చేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళ కంట్రోల్లో కూడా పిల్లోళ్ళు ఉండట్లేదు, కంట్రోల్ చేయడం కష్టం అవుతుందని చెప్పేసి. అలాగనే అధ్యక్ష స్పోర్ట్స్ మీద ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు కడపలో మెయిన్ స్కూల్కి వచ్చారు. ఒక అమ్మాయి చెప్పింది, క్రికెట్లో మగ పిల్లలకి సరిపడినంత సమయము మాకు ఆడపిల్లలకి ఇవ్వట్లేదు అని చెప్పేసి. కాబట్టి మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ సమాన అవకాశాలు ఉండాలా, సమానంగా అవకాశం ఇవ్వాలా, వాళ్ళు కూడా వాళ్ళలో ఉన్న ప్రతిభను తీసుకురావడానికి మనం కూడా వాళ్ళకి తోడ్పాటు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగనే ఈరోజు అధ్యక్ష ఇది ఒక చిన్న రిక్వెస్ట్ అధ్యక్ష, మంత్రి గారి దృష్టికి తీసుకుపోతున్నాను. 1998వ సంవత్సరంలో డిఎస్సి జరిగింది అధ్యక్ష. ఆ డిఎస్సిలో 2 సార్లు మెరిట్ లిస్టులు ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ లిస్ట్లో వచ్చిన వాళ్ళకి సెకండ్ లిస్ట్లో వచ్చిన వాళ్ళకి ఫస్ట్ లిస్ట్లో రాక ఉద్యోగాలు రాక 3500 పైచిలకు అభ్యర్థులు మిగిలిపోయి ఉన్నారు. వాళ్ళు హైకోర్టుకు పోయారు, సుప్రీంకోర్టుకు పోయారు. వాళ్ళ పోరాటం వల్ల 2023వ సంవత్సరంలో అధ్యక్ష ఈ పాయింట్ నోట్ చేసుకోవాలా, 1998వ సంవత్సరం వాళ్ళకి డిఎస్సి జరిగితే 2023వ సంవత్సరంలో మినిమం టైం స్కేల్ మీద వాళ్ళకి కాంట్రాక్ట్ బేసిస్లో సంవత్సరానికి 11 నెలలు మాత్రమే జీతం ఇచ్చే విధంగా వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ టైంకే దాదాపు 1000 మంది 3500 మందిలో 1000 మంది రిటైర్డ్ అయిపోవడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల వీరికి కూడా రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు లేకపోవడం వల్ల దాదాపు 1000 మంది రిటైర్ అయిపోవడం జరిగింది అధ్యక్ష. ఈ నియామక పత్రాలు తీసుకున్న వాళ్ళు కూడా మరో 2 నెలల్లో రిటైర్ అయిపోవడం జరుగుతోంది అధ్యక్ష. ఇప్పుడు కొంతమంది కొనసాగుతున్నారు అధ్యక్ష. వీరిని కూడా మీకు మానవతా దృక్పథంతో మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను మీ ద్వారా. వీరికి కూడా మానవతా దృక్పథంతో 62 సంవత్సరాల రిటైర్మెంట్ వయస్సును గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే బాగుంటుందని తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగనే వీళ్ళకి ఈ సాలరీ 11 months కింద ఇస్తున్నారు అధ్యక్ష. 12 నెలలు వచ్చే విధంగా ఆలోచన చేసి ఏమాత్రం అవకాశం ఉన్నా వీళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంటుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. వీళ్ళు 60-62 సంవత్సరాల్లో రిటైర్ అయిపోవడం వల్ల ఇంకా వేరేదో ఏదన్నా పని చేద్దాం అనుకున్నా కూడా వీళ్ళ వయసు సహకరించదు. రెండో విషయం ఏంటంటే ప్రభుత్వం సంబంధించి వచ్చే పథకాలు కూడా వీళ్ళకి అవైలబుల్ లేవు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ టీచర్ ఉద్యోగంలో ఉన్నారు కాబట్టి ఏ పథకంలో కూడా వీళ్ళు రారు. కాబట్టి వీళ్ళ గురించి మానవతా దృక్పథంతో ఆలోచించి ఒక్కసారి ఆలోచించమని మీ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఇంకా మరి సంఖ్య ఒక్కొక్కరు స్లిప్ ఇస్తున్నారు కానీ సమయం చాలా తక్కువ ఉంది. అంచేత దయచేసి లోకేష్ గారు గొప్ప నాయకుడు, ఆయన గురించి ఎక్కువ మాట్లాడకుండా సబ్జెక్టులోకి వెళ్ళిపోతే మనం 3-4 నిమిషాల్లో తెముల్చుకోగలం. సో దయచేసి నిర్దాక్షిణ్యంగా ఎవరైనా 4వ నిమిషం దాటితే బెల్ నొక్కేస్తానని చెప్పి ముందే తెలియజేస్తూ టైం కట్ పిలుస్తానండి. ఇంకా ఆగండి. పివి పార్థసారథి గారు.